అసలు బిఎస్ఎన్ఎల్ సిమ్ ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, ఇది తెలుసుకునే ముందు బిఎస్ఎన్ఎల్ గురించి అండ్ రతన్ టాటా గారి టీసీఎస్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన 15,000 కోట్ల కాంట్రాక్ట్ లో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. బిఎస్ఎన్ఎల్ ఇండియా మొత్తం 4G నెట్వర్క్ ను అందుబాటులోకి తీసుకొని రావడానికి టీసీఎస్ తో 2023 మే 23వ తారీఖున 15,000 కోట్ల కాంట్రాక్ట్ తో అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి డీల్ కుదుర్చుకుంది. టీసీఎస్ ఈ డీల్ లో బిఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్ కి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చేసిస్తుంది. అలాగే టీసీఎస్ కి అనుసంధానమైన తేజస్ నెట్వర్క్స్ ఈ కాంట్రాక్ట్ లో రేడియో యాక్సెస్ నెట్వర్క్ ర్యాన్ పరికరాలని సరఫరా చేస్తుంది. ఇంకా బిఎస్ఎన్ఎల్ కి కావాల్సిన 4G కోర్ ని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్ C.dot డెవలప్ చేస్తుంది. ఇప్పటికే ఈ బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసెస్ ఇండియాలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ స్టేట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఈ స్టేట్స్ లో మనం మేజర్ గా తెలుసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గురించి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసెస్ ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉన్నాయో తెలుసుకుందాం. అనంతపూర్, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కడప, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాల్లో బిఎస్ఎన్ఎల్ 4G అక్కడక్కడ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ తెలంగాణలో అయితే చాలా పెద్ద లిస్టే ఉంది. ఈవెన్ చెప్పాలంటే ప్రతి జిల్లాలో బిఎస్ఎన్ఎల్ 4G అవైలబుల్ గా ఉన్నట్టు లిస్ట్ లో వచ్చింది. అలా ఎందుకు వచ్చాయో ఈ లిస్ట్ అయిపోయిన తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే ఈ లిస్ట్ లో ఏ జిల్లాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగత్యాల్, జనగం, భూపాల్పల్లి, గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాద్ నగర్, మంచిర్ల, మెదక్, మెడ్చాల్, ములుగు, నగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, ఇంకా యాదగిరి, భువనగిరి. తెలంగాణలో మాత్రం అన్ని జిల్లాల్లో ఈ బిఎస్ఎన్ఎల్ 4G అందుబాటులోకి ఉంది అని చెప్పడానికి రీజన్ ఒక జిల్లాలో ఒక విలేజ్ లో ఒక టవర్ ఉన్న ఆ జిల్లా లిస్ట్ లోకి వస్తుంది. అదంతా సరే కానీ బిఎస్ఎన్ఎల్ టీసీఎస్ తోనే ఎందుకు కాంట్రాక్ట్ కుదుర్చుకుంది, ఇంకా టీసీఎస్ కూడా బిఎస్ఎన్ఎల్ ఆఫర్ ని ఎందుకు ఓకే చెప్పింది? దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ 2000 సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖున లాంచ్ అయినప్పటి నుంచి 2010 వరకు మనకి తక్కువ ప్రైస్ లోనే సర్వీసెస్ అందించినా సరే బిఎస్ఎన్ఎల్ ప్రాఫిట్స్ లో నడిచింది. కానీ 2010 తర్వాత కొన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీస్ రంగంలోకి దిగడంతో చాలా మంది ఈ ప్రైవేట్ కంపెనీస్ కి పోర్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది. అందులో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగులు. అయితే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు అవ్వడం వల్ల బిఎస్ఎన్ఎల్ యూజర్స్ కొంతమంది కస్టమర్ కేర్ కి కాల్ చేసినప్పుడు వీళ్ళు సరిగ్గా రెస్పాండ్ అయ్యేవారు కాదు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళకి తోచేది చెప్తూ కస్టమర్స్ ని కన్ఫ్యూజ్ చేసేవారు. ఇంకా గట్టిగా అడిగితే నచ్చితే ఈ సర్వీస్ లో ఉండు, లేదంటే వేరే సర్వీస్ కి మారిపోన్నట్టు మాట్లాడేవారు. అలా బిఎస్ఎన్ఎల్ సర్వీస్ కూడా అలా లో అవుతూ వచ్చింది. మధ్యలో అందులో వర్క్ చేస్తున్న పెద్ద అధికారులే పెద్ద స్కామ్స్ కూడా చేశారు. అందువల్ల ప్రజల్లో బిఎస్ఎన్ఎల్ మీద నెగిటివిటీ బాగా పెరిగింది. ఆ టైం ని ప్రైవేట్ కంపెనీస్ బాగా యూజ్ చేసుకున్నాయి. బెటర్ సర్వీసెస్ తో ముందుకు వచ్చి కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే మంచిగా రెస్పాండ్ అయ్యే విధంగా చూసుకుని బిఎస్ఎన్ఎల్ ని వెనక్కి నెట్టుకుంటూ ముందుకు వచ్చారు. ఎప్పుడైతే 2016 లో ప్రైవేట్ కంపెనీ అయిన రిలయన్స్ జియో మార్కెట్ లోకి ఎంటర్ అయిందో అప్పటికే మార్కెట్ లో ఉన్న కొన్ని ప్రైవేట్ కంపెనీస్ క్లోజ్ అయిపోయాయి. బిఎస్ఎన్ఎల్ అయితే కంప్లీట్ గా లాస్ లోకి కూరుకుపోయింది. అది కూడా ఎంత అంటే 2015-2016 సంవత్సరం మధ్యలో లాస్ అనేది 8,234 కోట్లు వచ్చింది. 2016-2017 సంవత్సరం మధ్యలో లాస్ అనేది 4,792 కోట్ల లాస్ వచ్చింది. ఇంకా 2018-2019 సంవత్సరం మధ్యలో లాస్ అనేది 14,904 కోట్ల లాస్ వచ్చింది. అలాగే 2019-2020 సంవత్సరం మధ్యలో లాస్ అనేది 15,500 కోట్లు లాస్ వచ్చింది. ఇంకా 2020-2021 సంవత్సరంలో 7,019 కోట్లు లాస్ వచ్చింది. తర్వాత 2021 నుంచి 2023 సంవత్సరం వరకు బిఎస్ఎన్ఎల్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేవి దొరకలేదు. కానీ బిఎస్ఎన్ఎల్ లాస్ లోనే ఉందని మన అందరికీ అర్థమవుతుంది. ఈ లాసెస్ కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అన్ని ప్రైవేట్ టెలికాం సర్వీసెస్ వాటి సర్వీసెస్ ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ ఉంటుంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన మన టెలికాం సర్వీసెస్ బిఎస్ఎన్ఎల్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వకపోవడం వల్ల వెనకపడాల్సి వచ్చింది. 4G వచ్చిన 8 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రైవేట్ టెలికాం కంపెనీస్ 5G వైపు పరుగులు తీస్తుంటే కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇప్పుడిప్పుడే ఇండియా మొత్తం 4G రోల్అవుట్ చేస్తుంది. దీని అంతటికీ కారణం బిఎస్ఎన్ఎల్ కంట్రోల్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండడం వల్ల నెట్వర్క్ లో ఏం చేయాలన్నా సరే 1000 చర్చలు 100 సంతకాలు పెట్టాల్సి వస్తుంది. దానికొచ్చి గవర్నమెంట్ ఆ మధ్య ఎక్కువగా ప్రైవేట్ కంపెనీస్ నే ప్రోత్సహించింది. గవర్నమెంట్ కి సంబంధించిన బిఎస్ఎన్ఎల్ ని మాత్రం పట్టించుకోవడమే మానేసింది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ 4Gకి రోల్అవుట్ అవ్వాలనుకుంటుంది కానీ గవర్నమెంట్ వీటి మీద ఎక్కువగా డబ్బులు పెట్టడానికి మాత్రం నచ్చట్లేదు. ఇంకా సెకండ్ రీజన్ టీసీఎస్ ఈ డీల్ ని ఒప్పుకుంటే 15,000 కోట్లు ప్రాఫిట్ తో పాటు గవర్నమెంట్ టీసీఎస్ తో ఏం చెప్పిందంటే ఈ ప్రాజెక్ట్ కానీ మీరు చేస్తే ఫ్యూచర్ లో రాబోయే మరిన్ని ప్రాజెక్ట్స్ మీకే ఇస్తామని చెప్పి లాంగ్ టర్మ్ డీల్ మాట్లాడుకున్నారు. అదే విధంగా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి బిఎస్ఎన్ఎల్ మళ్ళీ మంచి క్వాలిటీ సర్వీసెస్ తో పైకి వస్తే టీసీఎస్ కి మరిన్ని ప్రాజెక్ట్స్ వేరే కంపెనీస్ నుంచి కూడా వస్తాయి. అదే విధంగా ఇండియా మొత్తం టీసీఎస్ మారుమోగిపోతుంది. దీనివల్ల టీసీఎస్ కి చాలా లాభాలే ఉన్నాయి. అందుకే టీసీఎస్ అండ్ బిఎస్ఎన్ఎల్ డీల్ కుదుర్చుకున్నాయి. సో ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే 2024 ఎండ్ అయ్యే లోపు ఇండియా మొత్తం బిఎస్ఎన్ఎల్ 4G అందుబాటులోకి తీసుకొని రావడం.
అలాగే 2025 ఎండ్ అయ్యేలోపు BSNL 5G కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొని రావడం. ఓకే, ఇప్పుడు BSNL ఎవరు తీసుకోవాలి అని తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎవరు కూడా మీ సిమ్ ని BSNL కి పోర్ట్ అవ్వకండి. ప్రెజెంట్ BSNL 4G రోల్అవుట్ ప్రాసెసింగ్ లో ఉండడం వల్ల ఆ సిమ్ తీసుకుంటే సర్వీసెస్ అంత బాగుండకపోవచ్చు. దాని బదులుగా మీరు BSNL కొత్త సిమ్ తీసుకుని దాన్ని 1 మంత్ యూజ్ చేసి ఆ సర్వీస్ మీకు నచ్చింది అనిపిస్తే అప్పుడు పోర్ట్ అవ్వడం చాలా మంచిది. ఎందుకంటే వన్స్ మీ నెట్వర్క్ ని పోర్ట్ అయితే ఆ నెట్వర్క్ నచ్చక మళ్ళీ ఇంకో నెట్వర్క్ మీరు పోర్ట్ అవ్వాలనుకుంటే 90 డేస్ కి ఒకసారి మాత్రమే ఆ నంబర్ మీద వేరే నెట్వర్క్ కి పోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పోర్ట్ అయిన తర్వాత మీకు సిగ్నల్స్ రాకపోయినా ఇంటర్నెట్ సరిగ్గా వర్క్ అవ్వకపోయినా మరో సిమ్ తీసుకోవడమే తప్ప 90 డేస్ వరకు ఇంకో సిమ్ కి పోర్ట్ అవ్వడం ఛాన్సే లేదు. ఇప్పుడు BSNL సిమ్ ని ఎవరు తీసుకోవాలంటే ఎవరైతే విలేజెస్ లో ఉండి వాళ్ళ ఏరియాస్ లో BSNL 4G అందుబాటులో ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా BSNL 4G సిమ్ ని తీసుకుని మీ డబ్బులు సేవ్ చేసుకోండి. ఇంటర్నెట్ స్పీడ్ కూడా కొన్ని ఏరియాస్ లో 10 Mbps టు 24 Mbps డౌన్లోడ్ స్పీడ్ వస్తుంది. 5 Mbps టు 9 Mbps అప్లోడ్ స్పీడ్ వస్తుంది. ఈ స్పీడ్ అనేది నార్మల్ గా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళకి సరిపోతుంది. ఇటువంటి ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి సిమ్ పోర్ట్ అయినా సరే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పటికీ కూడా కొంతమంది కీప్యాడ్ మొబైల్స్ యూజ్ చేస్తున్నా సరే అందులో ఎయిర్టెల్, ఐడియా సిమ్లు యూజ్ చేస్తున్నారు. ఆ సిమ్లన్నీ తీసేసి చక్కగా BSNL వాడడం చాలా మంచిది. ప్రెజెంట్ BSNL సిమ్ ఎవరు తీసుకోకూడదో తెలుసుకుందాం. టౌన్స్ లో, సిటీస్ లో ఉన్న వాళ్ళు ప్రస్తుతం BSNL వాడకపోవడం మంచిది. ఎందుకంటే సిటీస్ లో ఆ టౌన్స్ లో BSNL సర్వీసెస్ అనేవి చాలా దారుణంగా ఉన్నాయి. సిటీస్ లో కావాల్సిన అన్ని టవర్స్ లేకపోవడం వల్ల కాల్స్ రీడైరెక్ట్ అవ్వడం, కాల్స్ మాట్లాడుతుండగా మధ్యలోనే కట్ అయిపోవడం, కొన్నిసార్లు కాల్ చేస్తున్నప్పుడు లైన్ బిజీ రావడం లాంటివి ఫేస్ చేస్తుంటారు. ఇంకా ఇంటర్నెట్ పరంగా అంటారా కొన్ని ఏరియాస్ లో గూగుల్ హోమ్ పేజ్ కూడా లోడ్ అవ్వడం లేదు. కాకపోతే మీకు ఒకటి చెప్పాలి, సిటీస్ లో అండ్ టౌన్స్ లో కొన్ని ఏరియాస్ లో మాత్రమే ఈ BSNL పర్వాలేదు అనేలా పనిచేస్తుంది. కాబట్టి మీ ఏరియాలో BSNL ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో తెలుసుకొని కొత్త BSNL సిమ్ తీసుకోవడం చాలా మంచిది. ఒకవేళ మీరు విలేజ్ లో ఉన్న, టౌన్ లో ఉన్న ఆర్ సిటీస్ లో ఉన్న నిత్యం మీరు ట్రావెల్ చేసే వాళ్ళైతే BSNL సిమ్ అప్పుడే తీసుకోకండి. మరి BSNL సిమ్ అందరూ ఎప్పుడు తీసుకుంటే మంచిది? సరిగ్గా ఈ సంవత్సరం ఎండ్ అయ్యే లోపు BSNL కంప్లీట్ 4G మనందరికీ అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. దానికోసం దాని పనులు కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి. కాబట్టి 3 to 4 months వెయిట్ చేసి BSNL కంప్లీట్ 4G వచ్చిన తర్వాత కొత్త సిమ్ తీసుకోవడం కానీ ఇప్పుడున్న సిమ్ ని పోర్ట్ అవ్వడం కానీ చేయడం చాలా మంచిది. ఇంకొన్ని నెలల తర్వాత BSNL మంచి సర్వీసెస్ ని అందజేయగలిగితే అందరూ ఖచ్చితంగా గవర్నమెంట్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ BSNL కి సపోర్ట్ చేయండి. మీ ఏరియాలో BSNL ఎలా వర్క్ అవుతుంది, ఇంకా మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.